అందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈనాడు చాలామంది చాలా జబ్బులతో, ఒకటనే కాదండి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఒక మనిషికి ఏదో ఒక జబ్బు ఉన్నే ఉంటుంది. అలాంటి జబ్బులు చాలా వరకు మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు పోగొట్టుకొని నయం కాక చాలామంది మానసిక వేదంతో కూడా బాధపడుతున్నారు. అయితే మనం చేసేటువంటి ఆహారపు అలవాట్లు కూడా కొన్ని బాగా ఉండాలి. మనం చేసేటువంటి మనం తినేటువంటి ఆహారాలు సరిలేక మితము లేకోకుండా ఎంతంటే అంత తినడము. ఎందుకంటే మనము తినేది కొంచెమైతే మనం విసర్జించేది తక్కువ ఉంటుంది. అంటే కడుపులో పేరుకొని పోయేసి డైజెషన్ కాక, అంటే సరిగ్గా మనం విసర్జించలేక ఎన్నో జబ్బులు పొట్టలో నుంచి మనకు ఉత్పన్నమయ్యి అనేక రకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. అక్కడ ఎప్పుడైతే పేరుకొని పోతుందో రక్తం శుద్ధి లేకుండా పోతుంది. రక్తం శుద్ధి లేకుండా ఎప్పుడు పోతుందో అప్పుడు అన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. వాటిలో మెయిన్ మనకు చూపు అండి. నయనం ప్రధానం అంటారు. కాబట్టి చూపు ముఖ్యమైనది. నేను మళ్ళీ చెప్తున్నాను, గురువు గారు మీరు ఎక్కడ ఉంటున్నారు, మీది ఏ జిల్లా అంటున్నారు. మాది సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లజెరువులో ఉంటున్నామండి. సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లజెరువులో ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మీకు అలాంటి కంటి చూపుకు ఒక మంచి మందు. ఎందుకంటే కొద్ది రోజులు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, దాన్ని వాడిన తర్వాత మనకు ఫలితం ఎలా ఉంది అనేది మీకు మీరుగా చేసుకొని చూసుకొని అప్పుడు చెప్పాలండి. ఊరికే మీరు అక్కడ సెల్లులో మనం యూట్యూబ్లో ఆన్ చేస్తూ ఉన్నట్లే కనపడతా ఉన్నట్లే, గురువుగారు నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, మంది ఎక్కడ ఇది చేశారు, ఇది కరెక్టా, ఇది అవునా కాదా అనేటువంటి అనుమానాలు చాలామందికి వస్తున్నాయి. ఫస్ట్ అనుమానాలు వదిలేయాలి. అనుమానాలు వదిలేసి జాగ్రత్తగా చెప్పినది 1-2 సార్లు చూసి మీకు మీరుగా చేసుకోవాలి. దానికి ముఖ్యమైనటువంటిది, మనకు కంటికి ముఖ్యమైనటువంటిది ఏమంటే, మనము మూలికల్లో బాగా గుర్తుంచుకోండి. చూడండి, దీనిని అవిసె అంటారు. ఇంకా మీరు బాగా చూడండి, పూలు ఎర్ర అవిసె, దీనిని ఎర్ర అవిసె అంటారు. మీరు బాగా చూడండి, మూలిక ఇలా ఉంటుంది, ఆకులు ఇలా ఉంటాయి, పువ్వులు ఇలా ఉంటాయి. పూలు చూడండి ఎంత బాగా ఎర్రగా ఉన్నాయో. దీంట్లో తెల్లది ఉంది, పచ్చది ఉంది. మనకు చూడండి పూలు, నేను పూలు కావాలంటే మీకు పెరికి చూపిస్తున్నా. చూడండి, పూలు ఇలా ఉంటాయి ఎర్రగా, పూలు ఆకులు ఇలా ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే పూలు ఇలా ఉంటాయి, ఆకులు ఇలా ఉంటాయి, కాయలు జంపుగా వస్తాయి సన్నగా. మీరు ఏం చేయాలి, ఈ పూలను సేకరించుకోవాలి. ఎర్రవైతే చాలా మంచిది, ఉత్తమమైనవండి. లేదా దొరకనప్పుడు మనకు తెల్లవైనా పర్వాలే. ఈ పూలను మనం సేకరించుకొని ఏం చేయాలి, ఈ పూలను అన్నిటినీ బాగా దంచాలి. ఈ పూలను బాగా దంచి రసం తీసుకోవాలి. రసం తీసుకొని వెంటనే కంట్లోకి వేయకూడదండి. మనం ఒక మంచి తెల్లటి బట్ట తీసుకొని ఒక 5-6 సార్లు ఫిల్టర్ చేసుకోవాలి. లేదు ఒక 4 మడతలు బట్టేసి నీట్గా పోయండి, ఫిల్టర్ అవుతుంది. 1 గంట ఉంచేస్తే పైన మాత్రం బాగా నీటి ద్రవం పేరుకుంటుంది. ఆ నీటి ద్రవాన్ని తీసుకొని కంటిలో చుక్కలు వేస్తూ ఉండాలండి అప్పుడప్పుడు, రోజుకు 3 సార్లు. ఇలా 1 నెల దినాల పాటు వేయండి. మనకేం ఖర్చు అయ్యేది కాదు. ఇది ఒకసారి తీసి పెట్టిన రసం 2 రోజులు 3 రోజుల వరకు బాగా మూత పెట్టుకొని వాడుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి వాడొద్దండి. గురువుగారు ఫ్రిడ్జ్లో పెట్టి 1 నెల అయినా వాడుకోవచ్చు అంటారు. అలా వాడుకోకూడదు. లేదు మీకు ఓపుకుంది, డైలీ 2 పువ్వులు కానీలే పెరుక్కొని దంచి రసము తీసుకొని ఈ రసాన్ని మీరు కంటిలో వేస్తూ వస్తే రేచీకటి పోతుంది. ఇంకా మనకు డైజెషన్ ఫ్రీగా కావాలంటే వీటి నేత కాయలు, అవిసి ఉన్నది కదా, దీని కాయలు వస్తాయండి. నేత కాయలు, లేత కాయలు తీసుకొని మనము దాన్ని మాదరించుకొని, అంటే తాలింపు పెట్టుకొని తింటా వస్తే బాగా డైజెషన్ అవుతుంది. ఈ ఆకు కూడా చూడండి, ఈ ఆకు కూడా నల్దంచి, ఈ ఆకు ఈ నేత కాండము ఇక్కడ ఉంది కదా, బెరడు, ఈ పైన మనం బెరడు తీసుకోవచ్చండి. దీనికి ఈ బెరడు పైన ఒలుచుకొని బాగా దంచి రసము తీయండి.
రసము తీసుకొని ఎక్కడైనా మనకు సొరియాసిస్, గజ్జి, తామర ఇలాంటి జబ్బులు ఉంటాయి. అలాంటి జబ్బులకి ఏం చేయాలి, దానిపైన పూయాలి. బాగా పసురు తీసేసి పసురుని ఇలా పూస్తూ రావాలి. అలా పూస్తూ 1 నెల దినకాలం చేసినారనుకోండి, సొరియాసిస్ పోతుంది. మనకేం ఖర్చు లేదు. ఒక అవిసి వల్ల మనకు చాలా, ఎందుకంటే అగస్య అంటారు దాన్ని. అగస్యముని ఎంత గొప్పవాడో ఈ మూలిక కూడా, అంటే ఈ వృక్షం కూడా అంత గొప్పది. కాబట్టి మీకు మీరుగా చేసుకొని దీని ఫలితాలను మీరు అనుభవించండి. మీరు చేసుకోలేనప్పుడు దీనికి తగినటువంటి మందులు మా దగ్గర దొరుకుతాయి. ఏమండి గురువు గారు, మాకు అవిసి విత్తనాలు పంపిస్తారా, అవిసి పూలు పంపిస్తారా, అవిసి రసం పంపిస్తారా అంటే నిల్వ పెట్టి ఉండమండి. ఎందుకంటే మేము ఇలాంటి పూలు తీసుకొని సేకరించుకొని ఎండించి పౌడర్ చేసి మందుల్లో కలుపుతామండి. ఎందుకంటే వీటితో తయారు చేసిన మందులు దొరుకుతాయి. మీరు చేసుకోలేనప్పుడు కింద కనపడేటువంటి నెంబర్కు కాల్ చేసి, గురువు గారు మాకు ఈ వ్యాధికి మందు కావాలి అంటే మేము పంపిస్తామండి. కింద స్క్రోలింగ్ అయ్యేటువంటి నెంబర్కు మీరు కాల్ చేసి పంపించమంటే అప్పుడు మేము పంపిస్తామండి. నమస్తే.